మొట్టమొదటిసారిగా కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చేసిన గుర్తు నాకు. ఆ తర్వాత మన గ్రామస్తులు ముఖ్యంగా ఈ యువకులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కొత్త సంవత్సరానికి ఆరంభమైన ఈ పవిత్రమైన ఉగాది పర్వదినం మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం ఇవన్నీ నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఇక్కడ దేవుడి దగ్గర రావడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే భక్తి ఉంటుందో ఆ భక్తి ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా సమకూరుతుంది. కాబట్టి ఇంత శ్రద్ధగా మీరు భక్తిగా వచ్చినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని సంవత్సరంలో ప్రతి ఇంట శుభం కలగాలి, ప్రతి ఇంట సంతోష వృద్ధులతో కళకళలాడాలి. అందరి జీవితాల్లో విజయాలు, అభివృద్ధి, భగవంతుని కృప నిత్యం ఉండాలని, ఏ విధంగానైతే ఉగాది పచ్చడిలాగా మన జీవితం కూడా తీపి, చేదు, పులుపు, కారం అన్నిటికీ సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం, ఆనందం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తీపి ఒకటే ఉంటే చాలు కదా, మిగతా ఎందుకు అనుకుంటాం. సంతోషం ఒకటే కదా మనకు కావాల్సింది. ఈ సంతోషం మాత్రం ఉంటే చాలు. ఈ కష్టాలు సుఖాలు ఎందుకు స్వామి మళ్ళీ అని అనుకోవచ్చు. కానీ అది లేకపోతే జీవితం లేదు. ఎందుకు కష్టాలు అంటే ఆ కష్టం అనేటప్పుడు మనిషిని యొక్క మార్పు వస్తుంది. అక్కడ జీవితంలో కష్టం కలిగినప్పుడు ఒక అనుభవపూర్వకంగా తను చేసినటువంటి ఆ పని గురించి ఆ లాభ నష్టాలు అది తెలుస్తుంది అనమాట. కాబట్టి కష్టం కూడా రావాలా. కష్టం రాకుండా ఉంటే సుఖం ఉండదు. కాబట్టి కష్టం రావాలా. సుఖం ఉన్నప్పుడు మనిషి ఏ విధంగా ఉండాలా, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండవాలా, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే తత్ఫలితంగానే ఈ 6 రుచులు తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారము, ఈ 6 కలిస్తేనే ఈ షడ్రుచులు అంటారు వీటిని. ఇది ఈ రుచులు యొక్క పర్యవసానం. అంటే దాన్ని ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట. మనకు కొన్ని ఫలితాలు ఇస్తుంటాయి. ఇవన్నీ కలిసినప్పుడు మన జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి మీకు అందరికి కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణాన్ని చదువుతున్నాను, వినండి. ఈ యొక్క పంచాంగ శ్రవణం కూడా దీన్ని వింటేనే ఎంతో పుణ్యం. పంచాంగ శ్రవణం వింటేనే దీనివల్ల మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మన చెవులు ఈ శ్రవణానందంగా గుడికి ఎందుకు వెళ్ళాలా, ఒక మంచి ఆ దేవుడి యొక్క స్వరూపాన్ని చూడడం కోసం. ఒక మంచి కార్యక్రమం, హరికథ, కాలక్షేపాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఎందుకుంటామంటే ఆ యొక్క మంచి విషయాలు, ఆ యొక్క విషయాలు కనుక వింటే మనకు మంచి జరుగుతున్న పుణ్యం కలిగి ఉంటుందని అర్థం. ఇప్పుడు శ్రీ పరాభావనామ సంవత్సర ఫలితం. ఈ సంవత్సరం రాజు గురువుగాను, మంత్రి కుజుడుగాను, సేనాపతి అర్ఘ్యాధిపతి అయిన మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాతి నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు. అంటే మనకి ఏ విధంగానైతే మనం ఒక రాజకీయంగా అంటే ఒక దేశాన్ని పరిపాలన చేయాలంటే పలానా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రి ఉంటాడో ఆ విధంగా ఈ యొక్క 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 9 గ్రహాలు కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి దానిలో ఒక్కొక్కటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇక్కడ గురువు రాజు ఈ సంవత్సరానికి, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి ధాన్యాన్ని ఇచ్చేటువంటి వాడు, నీరసాధిపతి శుక్రుడు, ధాన్యం కోసం బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు మన యొక్క దీని పరిపాలన చేస్తూ ఉంటాయి. ఈ నవనాయకులలో 7 మొత్తం నవనాయకులు 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో 7 గ్రహాలు శుభంగా ఉంది, 2 గ్రహాలు పాపులుగా ఉంది. అంటే శుభులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. పాపులుగా ఉన్నప్పుడు కొన్ని దుష్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ విధంగాను మనకు 7 శుభులు, 2 పాపులు. రాత్రి యందు రవి ఆరుద్ర ప్రవేశం చేస్తాడు.
సుభిక్షంగా ఉంటుంది. సమస్త జీవరాశులను సుఖించును. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, బహిష్కర్త శ్రీకృష్ణుడు ఒకటి అగుటు చేత సుభిక్షితంగా ఉంటుంది. అంటే గోరు సంరక్షకుడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం పరాభావన సంవత్సరంలో శ్రీకృష్ణుడు గో సంరక్షకుడుగా ఉండటం వల్ల పశు సంపద బాగా అభివృద్ధి చెందుతుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉంటుంది. ప్రజలకు సుభిక్షంగా ఉంటుంది. క్షేమ ఆరోగ్యాలు బాగా కలుగుతాయి. మొత్తం 4 తూములు వర్షము సముద్రం యందు, 7 భాగాలు సముద్రంలో, పర్వతముల యందు 9 భాగాలు భూమి యందు, 4 భాగాలు మాత్రం భూమి పైన కురుస్తుంది. సస్యశానుకూలం మనకు వర్షం వల్ల సస్యానుకూలం గల వర్షములు కురుస్తుంది. తెల్లని ధాన్యములు బాగా పండుతుంది. 16 వీసములు అంటే బియ్యం, తెల్లని ధాన్యాలంతా బాగా పండుతుంది. 16 భాగములు వీసములు, 9 వీసములు పంట చేతికి వస్తుంది. అంటే 16 భాగాలు వేస్తే ఇక్కడ 9 భాగాలు మన చేతికి వస్తుంది పంట. అంటే కొంతవరకు దుర్వినియోగం అయిపోతుంది అనావృష్టి వల్ల. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షములు కురుస్తుంది. ఇంకా రాబోయేది దీనికి శుభసూచకంగా రాత్రే బాగా మంచి వర్షం పడేది మనకు. ఈ అస్మిన్ దేశే లోక వ్యవహారిత చాంద్రమాన వశాదయం పరాభవనామ సంవత్సర బాహ్రస్పత్యమానేన కాశీ ప్రాంతే కాళయుక్తి నామ సంవత్సర ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరం ఈ యొక్క పరాభావనామ సంవత్సరం. మనకు 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి, వాటి పేర్లు. వాటిలో ఇది ఇప్పుడు జరుగుతుండేటువంటిది 40వ సంవత్సరం, శ్రీ పరాభావనామ సంవత్సరం. ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజిస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం 8వ యుగమున 5వది అనల. శ్రీ పరాభావనామ సంవత్సరమునకు కేతువు అధిపతి. తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానము చేయుట, మతపరమైన వేడుకలలో పాల్గొనుట, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, తమ పనులలో ఆలస్యం చేసుకునుట, మూఢ భక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాదాది సంబంధ లాభములు మొదలుగునవి కేతు కారకత్వములు కనుక కేతుగ్రహమును అతిథి దేవతయకు చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవతయకు బ్రహ్మ సహితంగా ఆరాధన చేయటం వలన తద్గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలనిస్తుంది. వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చస్థితిలో ఉండేదానివల్ల అధికమైన విస్తారమైన భూమి కలిసి రావడం, దేశంలో దాన ధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాటులు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. ఎందుకంటే శుక్రుడు మనకు గోచార రీత్యా శుక్రగ్రహము మనకు మంచి పేరు రావాలన్నా, అనుకున్న పని బాగా జరగాలన్నా శుక్రుడు కూడా ప్రధాన కారకుడు. ముఖ్యంగా మంచి పేరు రావడానికి, అంటే వివాహ కారకుడు, చాలా ఫలితాలు ఇస్తాడు శుక్రుడు. అందులో ముఖ్యంగా మంచి పేరు రావాలంటే శుక్రుడు ఇక్కడ ఉండాలి. ఈ శుక్రుడు ఈ సంవత్సరం ప్రారంభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే నీచ స్థితిలో ఉంటే సత్ఫలితాలు ఉండదు. అంటే తక్కువ స్థానం, ఉచ్చస్థితి మంచి స్థాయిలో ఉన్నప్పుడుదా వాళ్ళ గౌరవం ఉంటుంది కదా. ఆ విధంగా శుక్రుడు ఉచ్చస్థానంలో అంటే మీన రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మీన రాశిలో ఉండేదానివల్ల మనకు మంచి దేశ రాజకీయ పాలకులైన సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి పొరపాట్లు ముందుకు సాగుతాయి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వలన స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి చెందిన పాలకుల నిర్ణయాల వలన దేశం సుసంపన్నమవడం జరుగుతుంది. యుద్ధాలను ఇష్టపడడం అంటే యుద్ధాలను ప్రేరేపించడం అంటే దానికి ముందుగానే మనకు సూచాయిగా జాతకరీత్యా 4 రోజుల్లో వర్షాలు వస్తుంది అని అన్నామంటే కరెక్ట్గా 4వ రోజే రాదు. ఒకరోజు ముందుగా రావచ్చు, ఇంకా 4 రోజులు వెనుక రావచ్చు. ఇక్కడ పంచాంగం చేసినటువంటి ఈ ఆస్థాన పండితుడు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడు, ఈ యొక్క పంచాంగం తిరుమలది ఇన్ని పంచాంగాలు ఉంటే ఇది ఎందుకు చదువుతున్నానంటే మన ప్రాంతానికి కరెక్ట్గా చుట్టూ ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి విషయం
తప్పకుండా జరుగుతుంది. ఎందుకు? మన ప్రాంతంలో సూర్యోదయం సూర్యాస్తమయాలను అనుసరించి పంచాంగం రాస్తారు కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో ఏదైతే ఉంటుందో అది తప్పకుండా జరుగుతుందని. దీని ప్రకారంగానే యుద్ధాలంటే ఇష్టపడడం, అంటే యుద్ధాన్ని ప్రోత్సహించడం, ఇతరులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, అధిక రక్షణ నిల్వలు కలిగి ఉండడం, సంప్రదాయాలు మరియు ఆచారాలను అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక యానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగము వారి పనితీరు నిష్పాక్షితంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగము పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. అక్రమ ఆశ్రమాలు ఉపేక్షించరు. పురపాలక సంఘం మధ్యమ వర్షములు, చైత్ర వైశాఖములదు ఆహార ధాన్యములు పెరుగును. అంటే ఇంతవరకు సహజంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం మీకు అర్థమై ఉండవచ్చు. నేను ఏదైతే ముఖ్యంగా ఉంటుందో దాన్ని వివరించిన, మిగిలింది మామూలుగా చదువుకుంటూ వచ్చినాను. ఇక్కడ నుండి కూడా మనం కొన్ని విషయాలు బాగా శ్రద్ధగా వినవల. పరావాబ్ధపతి కేతు ఒకటి వలన మధ్యమ వర్షములు, అంటే మధ్య రకంగా వర్షాలు ఉంటాయి. చైత్రము వైశాఖములందు ఆహార ధాన్యములు ధరలు పెరుగుతాయి. అంటే మొదటి సంవత్సర ప్రారంభంలో, ఇప్పుడు చైత్రమాసం ఈ రోజు నుండి ఇక రాబోయే వైశాఖ మాసం, ఈ యొక్క మాసాలలో మనకు ధరలు, ఆహార ధాన్యం ధరలు పెరుగుతాయి. మేఘాడరంభ ఉరుములు మెరుములు ఉండును. వడగాల్పులు అధికము. జ్యేష్ఠమున వడగాల్పులు అతిశయంగా ఉండును. అగ్నిభయం ఉండును. ఆషాఢమున అల్పవృష్టి, ఆహార ధాన్యముల ధరలు పెరుగును. శ్రావణ మాసము అత్యధిక వర్షములు. భాద్రపదమున ఖండవృష్టి దుర్భిక్షము. ఆశ్వయుజమున ధాన్యములు, ధాతు వస్తువులు, అంటే చిరుధాన్యాలు, చిన్న ధాన్యాలు, కందులు ఇలాంటి ఉండవి, ధాతు వస్తువులు, రస వస్తువుల ధరలు పెరుగును. కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసములలో ధరలు సరసముగా, పశ్చిమ దేశముల యందు ఆహార ధాన్యముల ధరలు సరసముగా ఉంటుంది. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతములందు పంటలు బాగా ఫలించును. లగ్నమందు గురుడు, రాజ్యస్థానమందు కుజ, బుధ, శుక్రుల యొక్క స్థితి. లాభస్థానమందు రవి, శుక్రుల వలన దేశ సౌభాగ్యం పెంపొందుట మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశం లాభాల బాట పట్టును. విదేశీ మారక ద్రవ్య విలువలు గత సంవత్సరములతో పోలిస్తే కొంత తగ్గిన ఆదాయం అనేక రూపాల్లో వస్తుంది. దేశ సార్వభౌమాధికారమునకు తిరుగు లేకుండా ఇతర దేశములందు మన దేశ ప్రతిష్టలు పెరుగును. దేశమందు అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభాల బాటను పడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధిని సాధించి నూతన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేస్తాయి. రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానములను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని కట్టుబడి అత్యంత శ్రద్ధలతో సమాజ వికాసానికి, కార్యాచరణకు శ్రీకారం చుడతారు. స్వచ్ఛమైన ఆరోగ్యంతో, స్వార్థరహితమైన పరిపాలన, ఆలోచన విధానాలతో ప్రజలకు ఉపయోగకరమైన మరియు సమ్మతమైన నిర్ణయములను తీసుకుని శాసన చట్టసభల్లోనూ మరియు ప్రజల మద్దతును కూడగట్టుకుంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తత్సంబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధానాలను అమలు జరుపుతారు. అహంకార జాత్యాలు మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో కూల్చివేసి మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయోజనాలను నిరోధిస్తుంది.
దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టుబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరించబడతాయి. గురుని ఉచ్చరాశి సంచారం వల్ల మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్య, శౌర్యము, మంత్రిత్వము, నెరపు వారికి, నీతి కుశలలతో వ్యవహరించు వారికి, పరోపకార ధర్మమును కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానముల గుర్తింపు కలుగుతుంది. అలంకరణ సామగ్రి, కుట్టిన వస్త్రాలు అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం. సంవత్సరారంభంలో 2 రోజులు ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆ తర్వాత ఆగస్టు 11, 13 తేదీల మధ్య, మళ్ళీ మార్చి నెల అంటే ఆ తర్వాత రాబడిన 27 మార్చి 18, 19 తేదీల మధ్య చాతుర్గ్రహ కూటమి నవంబరు 11 నుండి డిసెంబర్ 5 తేదీల మధ్య కుజరాహువుల సమసప్తక సంచారం దేశారిష్టాన్ని సూచిస్తుంది. అంటే మన దేశంలో ఏదో విపత్తు, ఆపదలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే రాశిలో అంటే ఇప్పుడు నవంబర్ 11వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు లోపల ఈ కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ఈ కలియుగంలో ఎప్పుడు ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఊహించనలవి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవాలని తెలియజేస్తున్నారు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండవలసిన అవసరము ఉంటుంది. ప్రయాణాలలో కావచ్చు, వ్యాపార లావాదేవీల్లో కావచ్చు,